తెలుగులో తొలి రంగుల చిత్రం లవకుశ. గేవా కలర్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో మహానటుడు ఎన్టీఆర్ నటించారు. ఆ రోజుల్లోనే ₹1,00,00,000 వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా ఈ సినిమా నిలిచింది. అలాగే ఈస్ట్మన్ కలర్లో రూపుదిద్దుకున్న తొలి తెలుగు చిత్రం అమరశిల్పి జక్కన. ఈ సినిమాలో మరో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించారు. నల్లరాతి బొమ్మలకు ప్రాణం పోసి నవరసాలు చిలికించగల శిల్పి జక్కన కథకు చిత్రరూపం ఇది. కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలు బేలూరు, హలబేడులను క్రీస్తు శకం 1050 ప్రాంతాల్లో హొయసల రాజులు కట్టించారు. ఆ దేవాలయాల శిల్పకళ సృష్టికర్త అమరశిల్పి జక్కన. తను ఛాయాగ్రాహకుడిగా పనిచేసే రోజుల్లో ఒకసారి బేలూరు, హలిబేడు దేవాలయాలను సందర్శించిన బిఎస్ రంగ అక్కడి శిల్పకళకు ముగ్ధుడై శిల్పి జక్కన గురించి విని ఆయన కథను సినిమాగా తీయాలనుకున్నారు. రంగ ఛాయాగ్రాహకుడే కాదు, విక్రమ్ ప్రొడక్షన్స్ అధినేత, విక్రమ్ స్టూడియో ఓనర్ కూడా. తెలుగులో అప్పటి వరకు 9 సినిమాలు తీశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా రంగా నిర్మించిన తెనాలి రామకృష్ణ చిత్రం విజయం సాధించడమే కాదు, రాష్ట్రపతి రజత పథకం కూడా పొందింది. జక్కన కథ గురించి చెప్పగానే అక్కినేని నటించడానికి అంగీకరించారు. ఇందులో జక్కన తండ్రిగా నాగయ్య, కుమారుడిగా హరనాథ్, గంగులుగా రేలంగి, ఆయన భార్యగా గిరిజ నటించారు. నాట్యతార మంజరిగా బి సరోజాదేవి, ఆమె తల్లిగా సూర్యకాంత నటించారు. ఈ సినిమాలో రామానుజాచార్యగా ధూళిపాడ నటించారు. జక్కన కథను రంగుల్లో తీద్దామని రంగా నిర్ణయించుకున్నారు. లవకుశ చిత్ర నిర్మాణం ప్రారంభించే నాటికి దేశంలో ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ అందుబాటులోకి రాలేదు. జర్మన్ గేవార్డ్ ఫిల్మ్తోనే లవకుశ చిత్రాన్ని నిర్మించారు నిర్మాత ఆళ్లరెడ్డి శంకరరెడ్డి. బొంబాయిలోని ఫిల్మ్ సెంటర్లో ఈ చిత్రం ప్రాసెసింగ్ వర్క్ జరిగింది. 1964లో మద్రాసులో కలర్ ప్రాసెసింగ్ ల్యాబ్ను జెమినీ సంస్థ ప్రారంభించింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్తో సినిమాలు తీయాలని అనుకునే నిర్మాతలకు ఈ ల్యాబ్ వరప్రసాదం అయ్యింది. ఆ ఏడాదే తెలుగు, కన్నడ భాషల్లో అమరశిల్పి జక్కన చిత్రాన్ని నిర్మించారు రంగా. తెలుగులో అక్కినేని, కన్నడంలో కళ్యాణ్ కుమార్ హీరోలు. 2 భాషల్లోనూ బి సరోజాదేవి హీరోయిన్గా నటించారు. జక్కనాచారి కన్నడంలో వచ్చిన తొలి సంపూర్ణ వర్ణ చిత్రం. మద్రాసులో జెమినీ కలర్ ల్యాబ్ మొదలైన తన చిత్రాన్ని మాత్రం బొంబాయి ఫిల్మ్ సెంటర్లోనే ప్రాసెస్ చేయించారు రంగా. బేలూరు, హలిబేడు పరిసర ప్రాంతాల్లో అమరశిల్పి జక్కన షూటింగ్ జరిగింది. కరెంటు కూడా లేని గ్రామాల్లో షూటింగ్ చేయడం ఎంత అసాధ్యమో ఊహించుకోండి. పైగా మంచి హోటల్ కూడా పరిసర ప్రాంతంలో లేదు. అక్కినేని, ధూళిపాళ కలిసి ఒకచోట ఉండేవారు. అక్కినేని నాన్ వెజిటేరియన్, ధూళిపాళ బ్రాహ్మణుడు, పూర్తి వెజిటేరియన్. నాన్ వెజ్ అక్కడ దొరికేది కాదు. కేవలం అన్నం, చారుతోనే వీళ్ళిద్దరూ సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఒక గెస్ట్ హౌస్ వీరిద్దరికీ ఇచ్చారు, వసతి కల్పించారు. కానీ వీరి భోజన విషయం మాత్రం రంగా గారు పట్టించుకునేవారు కాదు. దాంతో అక్కినేని, ధూళిపాళ వాళ్ళ తిప్పలేవో వాళ్లే పడ్డారు. అక్కడ ఒక వాచ్మెన్ మాత్రం ఉండేవాడు. అతనితో అన్నం వండించుకు తినేవాళ్ళు. చారు ఎలా కాయాలో అతనికి నేర్పించారు అక్కినేని. ఆ వాచ్మెన్కు ఒక కోడి ఉంది. రోజుకి ఒక గుడ్డు పెట్టేది. ఆ గుడ్డు కాకుండా మరో గుడ్డు ఎక్కడి నుంచైనా తీసుకురమ్మనేవారు అక్కినేని. ఆ 2 గుడ్లతో పొరుటు ఎలా చేయాలో ఆ వాచ్మెన్కు నేర్పించారు. మీరు సద్బ్రాహ్మణులని నాకు తెలుసు, కానీ ఆహారం అవసరం కనుక మీరు గుడ్డు తినక తప్పదని ఆయనకు నచ్చజెప్పి రోజు కోడిగుడ్డు పొరుటు
చారు పెరుగుతో భోజనం కానిచ్చేవారు. 12 రోజులు ఇలాగే గడిపారు. అమరశిల్పి జక్కన అక్కినేనికి 122వ చిత్రం. 1964 మార్చి 27న విడుదలైన ఈ చిత్రం విజయం సాధించింది. మార్చి 29న హైదరాబాదులోని అశోక టాకీస్లో మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చిత్రాన్ని చూసి ప్రశంసించారు. అలాగే ప్రాంతీయ స్థాయిలో యోగ్యతా పత్రాన్ని నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా స్వీకరించారు బిఎస్ రంగా. నటనాపరంగా తన కెరీర్లో సంతృప్తినిచ్చిన చిత్రాల్లో అమరశిల్పి జక్కన ఒకటని అక్కినేని చెప్పేవారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.